వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా ఇస్మాల్ ఖాన్ పేట గ్రామ పెద్దవాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత. సదాశివపేట వాసవి దేవాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజలు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి మంత్రి జూపల్లి కృష్ణారావు. కడప రహదారిలో కారు బోల్తా. నిరుపేదలైనా కనీసం ఉండటానికి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. కడప జిల్లా వేముల మండలం వేల్పుల సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పులివెందుల నుంచి కడపకు వెళ్తున్న కారు టైరు పగిలి అదుపు తప్పి బోల్తా పడింది. అందులో 10 మంది గాయాలు కావడంతో పులివెందులకు మెడికల్ కాలేజ్కి తరలించారు. సదాశివపేట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆ ఆవరణలో నిర్వహించిన సుహాసిని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో హరీష్ రావును ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ పట్టణంలోని భవానీ మందిరంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం 151వ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. కంది హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి విభీషణ ప్రభు మాట్లాడుతూ మానవ జీవన విధానానికి భగవద్గీత దిక్సూచి లాంటిదని కంది హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి విభీషణ ప్రభు పేర్కొన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చుక్కాయిపల్లి గ్రామ 2, 3 వార్డులలో ఇంద్రమైండ్ల మంజూరు విషయంలో కొందరు పైరవీకారులు పెత్తనం చెలాయిస్తున్నారని కొల్లాపూర్ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు గౌరవశ్రీ జూపల్లి కృష్ణారావుకి ఒక ప్రకటనలో డీకే మాదిగా విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే గతంలో ఇదే చుక్కయ్యపల్లి గ్రామంలో చాలా పెద్ద స్కామ్ జరిగింది కాబట్టి
దాన్ని దృష్టిలో ఉంచుకొని స్వయంగా మంత్రియే వచ్చి గుడిసె ఉన్న వాళ్ళకి కనీసం భూమి లేని వారికి ఫస్ట్ విడతలో 2 వార్డులు కలిపి 40 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి కాబట్టి వాటిని స్వయంగా మంత్రి ప్రక్షాళన చేసి నిజమైన లబ్దిదారులకు ఇవ్వాలని తెలంగాణ మాదిగ దండోర జిల్లా అధ్యక్షుడు డీకే మాదిగ గౌరవ మంత్రివర్యులు కృష్ణారావుకి విజ్ఞప్తి చేశారు. కాబట్టి చుక్కాయిపల్లి ప్రజానికానికి తెలియజేయటం ఏమనగా ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారి యొక్క సమాచారాన్ని అధికారులు కంప్యూటర్లో పొందుపరుస్తున్న సందర్భంగా లబ్దిదారులకు ఎవరైనా ఫోన్ చేస్తే మీ దగ్గర స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వారికి చూపించాలని చెప్పి చూపించినంత మాత్రాన ఇల్లు మంజూరు అయినట్లు కాదు. కాబట్టి ఇలాంటి సందర్భాలను కొందరు పైరవీకారులు ఇండ్లు మంజూరు చేయిస్తామని ఆధార్ కార్డు మరియు ఇతర డాక్యుమెంట్స్ అడిగితే ఇవ్వరాదని డీకే మాదిగా చుక్కాయిపల్లి గ్రామ ప్రజలకు ఒక ప్రకటనలో తెలియజేశారు. స్వయంగా మంత్రి మన గ్రామానికి వచ్చి నిరుపేదలైన భూమి లేని వారికి గుడిసె ఉన్న వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి ఇవ్వాలని గౌరవ మంత్రికి తెలంగాణ మాదిగ దండోర జిల్లా అధ్యక్షుడు డీకే మాదిగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. కొడుమూరు నియోజకవర్గంలో అడిగిన తక్షణమే 20 వార్డుకు సంబంధించిన షణ్ముఖారెడ్డి నగర్ కాలనీ మురికి కాలువల సమస్యను పరిష్కరించిన పంచాయతీ ఈవో అజయ్ భాస్కర్ కి అలాగే పనిచేసిన సిబ్బందికి అందరికీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి సిపిఐ కృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందుకు సహకరించిన పత్రికా మిత్రులకు సోదరులకు అందరికీ కూడా ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే తక్షణమే ఈ కాలనీ వాసులకు ఎటువంటి సమస్య లేకుండా రోడ్డు నిర్మాణాన్ని కూడా చేపట్టి సౌకర్యం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో 20 వార్డుకు సంబంధించిన కాలనీ వాసులు చాకరి లక్ష్మీదేవి, కోటకొండ మద్దిలేటి బుజ్జమ్మ, వనజమ్మ, గీతమ్మ తదితరులు పాల్గొన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలో గల గంగారంలో నూతనంగా ఏర్పాటు చేసిన ముకుంద జ్యువెలర్స్ షోరూమ్ ను ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు పీఎస్సీ చైర్మన్ అరకపుడి గాంధీ. ఈ సందర్భంగా పీఎస్సీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ గంగారంలో ముకుంద జ్యువెలర్స్ షోరూమ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రజలకు కావలసిన అన్ని రకాల నగలు అందుబాటులో సరసమైన ధరలకు లభించడం సంతోషకరమైన విషయమని, వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా నగలు లభించడం గొప్ప విషయమని, వినియోగదారులు దేవుళ్లతో సమానమని, వారి అభిరుచికి తగ్గట్టుగా వారి మన్ననలు పొంది జ్యువెలర్స్ రంగంలో దినదిన అభివృద్ది చెంది మార్కెట్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నిర్వాహకులను అభిలషించారు. ఈ కార్యక్రమంలో షోరూం ఇన్ఛార్జ్, సిబ్బంది, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఎండీ ఇబ్రహీం, నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు. కార్డ్స్ అండ్ మ్యాట్రెస్ గోడ పత్రికను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, శ్రీ నార్య శ్రీనివాసరావులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు పీఎస్సీ చైర్మన్ అరకపుడి గాంధీ. ఈ సందర్భంగా పీఎస్సీ చైర్మన్ అరకపుడి గాంధీ మాట్లాడుతూ కార్డ్స్ అండ్ మ్యాట్రెస్ అనేది 100% సేంద్రియ సహజ లాటెక్స్ తో తయారైన మ్యాట్రెస్. ఇది మోకాలు నొప్పులు, వెన్ను నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన, సౌకర్యవంతమైన నిద్రను అందించేందుకు రూపొందించబడిందని తెలియజేశారు. ఇక మరిన్ని వివరాల కోసం www.cardsandmattress.com వెబ్సైట్ ను సందర్శించండి. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, గణేష్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. మునిపల్లి పీఎస్ తేదీ 24/2025 ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ని సీజ్ చేశారు. ఇస్మాయిల్ ఖాన్ పేట్ నుండి బీదర్ కు ఉదయం 5 గంటల సమయంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా అవుతుందని మునిపల్లి పీఎస్ ఎస్ఐఎం రాజేష్ నాయక్ కు సమాచారం రాగా మునిపల్లి పీఎస్ పోలీస్ సిబ్బందితో కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఒక టిప్పర్ ను ఆపి తనిఖీ చేయగా ఎలాంటి కాగితాలు లేకుండా అక్రమంగా ఇసుకను బీదర్, కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ ధరలకు అమ్ముటకు ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ని సీజ్ చేసి మునిపల్లి పీఎస్ కు తరలించారు. టిప్పర్ డ్రైవర్ అబ్దుల్ మబీబ్, టిప్పర్ యజమాని మహ్మద్ షాబేర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి అనే సైట్ ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి రెవెన్యూ సమాచార హౌసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంటు మెంబర్ మల్లు రవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ కార్యాలయం నందు భూభారతి ఆన్లైన్ రిజిస్టర్డ్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించేశారు. ఇక తదుపరి సదస్సులో మంత్రి మాట్లాడుతూ ఈ భూభారతి ఆన్లైన్ రిజిస్టర్డ్ సర్వీస్ ద్వారా భూ సమస్యలు ఎలాంటి అంతరాయం కలగకుండా సులువుగా రైతుల భూమి సమస్యలు తేలిగ్గా పనులు చేసుకోవచ్చన్నారు. గతంలో ఉన్న విధంగా కాకుండా ఇప్పుడు మీ భూమి సమస్యలు చాలా తేలికగా రిజిస్టర్ చేయించుకునే అవకాశాలున్నాయి. అలాగే సదా బైనామీ భూములు, సీలింగ్ భూములు, పట్టా భూములు ఇలా రైతులు ఏ ఇబ్బంది లేకుండా మీ పొలం భూములను సరిచేసుకుని మీ పంట పాస్బుక్లు రిజిస్టర్ చేయించుకునే విధంగా ఈ సర్వీస్ సైట్ ను పొందుపరచడం జరిగిందని మాట్లాడటం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ పార్లమెంటు మెంబర్ మల్లు రవి, పార్టీ నాయకులు, లీడర్లు, జిల్లా కలెక్టర్ బి సంతోష్ కుమార్ ఇంకా తదితరులు పాల్గొనడం జరిగింది. ఆధార్ కార్డు ఎలా ఉందో భవిష్యత్తులో భూదారు కార్డు లాగా ఆ రైతన్నకి భరోసా ఇచ్చే విధంగా భూదారు కార్డుని ఈ చట్టంలో క్రోడీకరించాం. అంతేకాదు సాదా బైనామాలు 9,26,000 ఆనాడు 2020 చట్టం పెట్టి ఆ సాదా బైనామాలని ఆ చట్టంలో పొందుపరచని కారణంగా ఆ చట్టం వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈ 9,26,000 మంది ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళని శాశ్వతంగా ఆ భూముల పంచాయతీని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ 2025 భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకుంటున్నాం. అదే పద్ధతిలో గవర్నమెంట్ భూముల పక్క, ఫారెస్ట్ భూముల పక్క, అదే రకంగా భూదారు భూముల పక్క, ప్రభుత్వ స్థలాల పక్క ప్రైవేటు భూములు ఉన్నప్పుడు ప్రైవేటు భూములకి, ఫారెస్ట్ భూములకి కొన్ని ప్రాంతాలలో బౌండరీ పంచాయతీలున్నాయి. ఈ చట్టం ద్వారా సర్వే చేయించి ఎవరైతే ప్రభుత్వ భూములు పోంగా, ఫారెస్ట్ భూములు పోంగా ప్రైవేటు భూములన్నిటికీ ఈ చట్టంలో భద్రత కల్పించే అంశాన్ని పేర్కొన్నాం. అంతేకాదు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి భూములిచ్చే ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలుంటే పేదోళ్లు వ్యవసాయం చేసుకుంటుంటే ఆ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఇంకా కొంతమందికి పట్టాలు ఇవ్వకుండా కూడా కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. వారికి ఏ రకమైన ఆధారమైన కార్డు లేదు. అటువంటి భూములను కూడా గుర్తించి అర్హులైన పేదవాళ్లకి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పట్టాలిచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరిచాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు, అది పేరు తప్పుపడ్డా, సర్వే నెంబర్ తప్పుపడ్డా, ఒక సర్వే నెంబర్లో 6 ఎకరాలుంటే నిజంగా వెంకట్రావు గారు అనే ఒక రైతు, వారి కుటుంబం ఈ 6 ఎకరాలు సాగులో ఉంది. గతం నుంచి పాస్బుక్ ఉంది. ఈ ధరణి వచ్చిన తర్వాత ఆనాటి పెద్దల చొరవతో ఈ 6 ఎకరాల్లో 4 ఎకరాలు వారి తొత్తులకి ఆనాడు ధరణిలో మార్చారు. ఎందుకు మార్చారా అంటే భూమి సాగు చేసుకోవటానికి కాదు, రైతు బంధు తీసుకోవటానికి. అటువంటి భూమి ఏదైతే ఉందో రైతన్నలు ఎవరైతే ప్రత్యక్షంగా సాగు చేసుకుంటున్నారో వారికే ఆ భూమి చెందే విధంగా మిగిలిన కొత్తగా ఇచ్చిన పాస్బుక్లు ఇంటికి పంపి యథార్థంగా భూమిని ఎవరైతే సాగు చేసుకుంటున్నారో
ఆ రైతన్నకే పట్టా ఇచ్చే కార్యక్రమం ఈ చట్టంలో పేర్కొనబడింది. ఇలా సుమారు 28-29 అంశాలు రైతన్నలకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని తెచ్చుకున్నాం. గౌరవ అధికారులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏదో మొక్కుబడిగా మీటింగులు పెట్టడం కాదు. గౌరవ కలెక్టర్ గారు మీ జిల్లాలోని ప్రతి మండలానికి కనీసం అవగాహన సదస్సులో ఒక పూటైనా ఉండాలి, వారికి పూర్తి అవగాహన కల్పించాలి. వీటితో పాటు మిగిలిన అధికారులు మీరందరూ కూడా ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే, రైతు సాధక బాధకాలు తెలిసిన వాళ్లే, రైతు ఆవేదన తెలిసిన వాళ్లే. ఎవరైతే రైతులున్నారో, ఎవరైతే పేదవాళ్లున్నారో, ఎవరైతే భూములుండి గత ప్రభుత్వంలో ధరణితో ఇబ్బందులు పడ్డ రైతన్నలకి ఈ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్నైతే మేము చేయగలిగాం. అమలు చేసేది మీరు. అమలు చేసేటప్పుడు చిన్న తప్పు కూడా జరగకుండా, ఎక్కడా రైతన్నని ఆత్మగౌరవం దెబ్బతినకుండా రైతన్నకి భరోసా కల్పించే విధంగా ఈ చట్టాన్ని అమలు చేసే దాంట్లో అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని మొన్న కలెక్టర్ల మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు ఈ వేదిక ద్వారా ఈ సభలో ఉన్న అధికారులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు కూడా తెలియజేస్తున్నాను, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, పేదోడి కన్నీరు తుడిచే ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. తప్పకుండా చిన్న పొరపాటు కూడా జరగకుండా, అది గత ప్రభుత్వంలోని పెద్దలు, గత ప్రభుత్వంలోని పార్టీకి సంబంధించిన కార్యకర్తలది నిజంగా న్యాయం ఉంటే కూడా చెయ్యొద్దని నేను చెప్పను. వాళ్ళలాగా తప్పు చెయ్యమని నేను చెప్పను. కానీ పార్టీని అడ్డం పెట్టుకోనో, కార్యకర్తలను ఇబ్బంది పెడతామనో, ఏదైనా ఎవరైనా గత ప్రభుత్వంలో ఇంకా అటువంటి ఆలోచనలుంటే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో అటువంటిది చెల్లదు అని ప్రత్యేకంగా అధికారులకు చెప్తున్నాను. చివరగా ఒకటే, ఈ భూభారతి తప్పకుండా మీకు ప్రశాంతతని, భద్రతని, భరోసాని ఈ చట్టం మీకు కల్పిస్తుందని మనస్ఫూర్తిగా మీకు తెలుపుతూ మండల కేంద్రంలో భూభారతి ఆర్డినెన్స్ సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అవగాహన సదస్సు ప్రాంగణంలో వర్గపోరు యుద్దం ప్రారంభం జరిగింది. ఈ గద్వాల వర్గపోరు యుద్దం పోలీసులకు, రాష్ట మంత్రులకు ఒక సవాల్గా మారింది. అలాగే తలనొప్పి సమస్యగా మారుతుండటం ప్రశ్నార్థకంగా మిగిలింది. అసలు ఈ వర్గపోరు ఎందుకు? ఆధిపత్యం కోసమా లేక మరొక సమస్య కోసమా అని ప్రజలు ఆరోపణ చేశారు. ఈ జిల్లాకు రాష్ట మంత్రులు వచ్చిన ప్రతిసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య ప్రతి సభలో ఏదో రకంగా సరితా తిరుపతయ్య వర్గీయులు ఉద్రిక్తతకు తెరతీస్తూ ఇటు పోలీసులకు, అటు రాష్ట మంత్రులకు సవాల్తో కూడిన భయంకరమైన సమస్యకు కారణమవుతున్నారు. ఇలా ప్రతిసారి సొంత పార్టీలోని వర్గపోరు యుద్దంకు తెరతీస్తున్న సరితా తిరుపతయ్య వర్గీయుల ఆలోచన విధానమే అర్థం కావటం లేదు. ఇది ఆధిపత్యం కోసమా లేకపోతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రెండు విధానాల ధోరణి పద్దతి సహింపు లేకపోవటం గురించా అని ప్రజల్లో అనుమాన ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఈ జిల్లాలో వర్గీయ పోరు యుద్దం పోలీసులకు, రాష్ట మంత్రులకు సవాల్గాను, ఈ వర్గీయులను సరైన విధానంలో కంట్రోల్ చేయలేని తలనొప్పిగా మారి పోలీసు అధికారులపై సస్పెండ్ వేటు పడుతోంది అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా వర్గపోరు యుద్దం జరుగుతోంది అంటే జిల్లాకు వచ్చే నిధులు రాకుండా, అలాగే జిల్లా అభివృద్ది కూడా నోచుకోలేని దౌర్భాగ్య స్థితి జిల్లా ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక జిల్లా అభివృద్ది స్థితిగతులు మారాలంటే ఈ వర్గీయ పోరు విధానం ఆగిపోవాలి. లేకుంటే ఈ వర్గీయ పోరాటం వలన ప్రజల్లో అసమానత, అసంతృప్తి ఏర్పాటవుతుంది. కాబట్టి ఈ వర్గీయ పోరాటం ఇంతటితో ఆగిపోవాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. అనుభవజ్ఞులు పెద్దన్న
మల్లు రవి గారు, అదే రకంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదే రకంగా నల్లా హనుమయ్య గారు, నీలి శ్రీనివాస్ గారు, ఇంకా జిల్లా కలెక్టర్ గారు, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మిగతా మిత్రులు వేదిక మీద ఉన్నారు. వేదిక ముందు చెల్లెమ్మ సరితమ్మ, తిరుపతమ్మ, ఇంకా అదే రకంగా జరిగింది. గౌరవనీయులు శ్రీ మల్లు రవి గారిని పార్లమెంటు సభ్యులను సమావేశంలో మార్పులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని గౌరవనీయులు జిల్లా మహాత్మా గాంధీ అంబేద్కర్ ను గౌరవించుకోవాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని జై బాపు, జై భీం, జై సంవిధాన్ అభియాన్ ను జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమమని, ఈ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం కొల్లాపూర్లోని క్యాంపు కార్యాలయంలో జై బాపు, జై భీం, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ను మంత్రి జూపల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో పాదయాత్రలు చేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని, ఈ కార్యక్రమంలో కలిసికట్టుగా విచ్చేసి కార్యాచరణలో భాగస్వామ్యం కావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్దిని, అదేవిధంగా రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అభివృద్దిని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. అదేవిధంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ, కించపరుస్తూ, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక్కడే అంబేద్కర్ సందర్భంగా 3 కోట్లలో 5 కోట్లలో 2 కోట్ల రూపాయలు, మనకు 100 గ్రామాలు ఉన్నాయనుకుంటే ఒక్కొక్క గ్రామానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు చొప్పున, 100 గ్రామాలంటే 1 కోటి రూపాయలు. సో 1 కోటి రూపాయలు గ్రామానికి 1,00,000 చొప్పున గ్రంథాలయాలకు సపోర్ట్ కొట్టరా? అంటే మాకు వచ్చే పైసలు, కార్యకర్తలకు వచ్చే పైసలు, కాటాడు పైసలు మీరు గ్రంథాలయాలకు ఇస్తారా అని బాధ ఉందా? రెండవది ఇంకో 1,00,000 రూపాయలు ఆటల కోసం, స్పోర్ట్స్ కోసం, యువత కోసం. ఇప్పుడు కొట్టింది ఇది ప్రతి సంవత్సరం కూడా. ఎందుకంటే ఇలా ఈ ఆట పాటలు కూడా లేకపోతే ఈ చదువులేపోయి, ఈ గ్రంథాలయం ద్వారా ప్రతి గ్రామంలో ఇటువంటి మహనీయుల చరిత్ర పుస్తకాలు చదవాలి. చెత్త చెదారం వాట్సాప్ పెట్టడం కాకుండా ఒక అరగంట సేపు కాలక్షేపం కోసం, కాలక్షేపం గురించి అది ఎంత చేద్దాం, ఏం చేద్దాం కూడా మీ అందరితో ఆలోచించి దీంతో పాటుగా ఈ లక్ష్యంతో పాటుగా గ్రామాలలో ఈ CSR ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే వ్యాపారాలు చేసిన పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళకు వచ్చిన లాభంలో 2% సమాజం కోసం ఖర్చు పెట్టడం రూల్ ఉంది. సో ఆ సంస్థలను పట్టుకొని దాని ద్వారా కూడా ఈ లైబ్రరీల కోసం, ఈ చదువుల కోసం, ఈ ఆటల పాటల కోసం కొన్ని నిధులు ఎమ్మెల్యే నిధులు, SDF ఫండ్స్ 5 కోట్ల 2 కోట్లు ఇస్తూ, ఇవే కాకుండా అవి కూడా ఏర్పాటు చేసి కొంత బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. అది ఒక వీళ్ళతో పాటుగా మిగతా వాళ్ళ చరిత్రలు కూడా, గొప్ప వాళ్ళ చరిత్రలు కూడా లైబ్రరీ చదవాలి. చదివితే యువతకు కూడా కొంత ఆలోచనలో మార్పు, ప్రేరణ వస్తుంది.
ఇలా మార్పులు తక్కువ చచ్చిపోతా ఉన్నారు, ప్రేమించిన పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, ఆస్తుల కోసం అన్నదమ్ములు చంపుకుంటా ఉన్నారు. మొన్న నేను కామంతో కళ్ళు మూసుకుపోయి అక్రమ సంబంధాలకు ఇతర వ్యామోహాలకు అలవాటు పడి భార్య భర్తను, భర్త భార్యను లేదా కడుపున పుట్టిన పిల్లను చంపుకొని నిర్దాక్షిణ్యంగా కుటుంబాలను చిదిమేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ దీన్ని వివరించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు, అతని భార్య సునీత గత కొంతకాలంగా నరేష్ అనే మేస్త్రి దగ్గర పనిచేస్తున్న క్రమంలో అక్కడే పనిచేస్తున్న శ్రీ రంగాపూర్ గ్రామానికి చెందిన అరవింద్ అనే వ్యక్తితో సునీతకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం సునీత భర్తకు తెలిసి అరవింద్ హెచ్చరించడం జరిగింది. అప్పటి నుండి మృతుడు తన భార్యను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అందుకు పగతో సునీత తన భర్త అడ్డు తొలగించమని అరవింద్ కు చెప్పింది. ఇక 18/3/2025 రోజు సాయంత్రం అరవింద్ తన స్నేహితులైన భగవంతు, గిరి ముగ్గురు అయ్యవారిపల్లిలో మద్యం తాగుతూ, అరవింద్, నేను రేపు సాయంత్రం నా యొక్క స్నేహితుని కారు తీసుకుని అయ్యవారిపల్లికి వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని సూగూరుకి వెళ్లి ఆంజనేయులు ద్వారా రవిని మద్యం తాగడానికని పిలిపించి ఊరి బయటకు తీసుకెళ్లి చంపాలని పథకం వేసుకున్నారు. అనుకున్నట్టుగానే 19/3/2025 తేదీ సాయంత్రం అరవింద్ తన స్నేహితుడైన సూగూరుకు చెందిన భాష యొక్క కారును అవసరముందని గిరిని ఎక్కించుకొని వెంకటాపురం వచ్చి ఒక కిరాణా షాపులో మద్యం బాటిల్స్ మరియు పథకం ప్రకారం వాటర్ బాటిల్స్, ప్యాకేజ్ కవర్లు మరియు చేతులకు వేసుకోవటానికి నల్ల కవర్స్ తీసుకున్నారు. ఇక అక్కడి నుండి సూగూరుకు వెళ్లి ఆంజనేయులతో రవికి ఫోన్ చేయించి మద్యం తాగుదామని అంబేద్కర్ బొమ్మ దగ్గరికి పిలిపించి కారులో ఎక్కించుకొని కొత్త సూగూర్, పాత సూగూర్ మధ్యలో గల శ్మశాన వాటిక దగ్గర కూర్చొని మద్యం తాగుతూ రవికి ఎక్కువ తాగించి మత్తులోకి వెళ్లేలా చేసి రాత్రి 19వ తారీఖు సాయంత్రం ఇంటి నుండి వెళ్ళిపోయాడని తన భర్త అయిన రవి అని అరవింద్ మరియు నరేష్ అనే వ్యక్తులు, మేస్త్రీలు తన భర్తను తీసుకెళ్లారని వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అదే రాత్రి పోలీసులు తర్వాత ఇతరులందరూ వెతకడంతో ఈ కొత్త సూగూరు, పాత సూగూరు మధ్య రోడ్డు మీద శ్మశాన్ ఘాట్ దగ్గర ఒక వ్యక్తి యొక్క శవం పడి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం వెళ్ళి అక్కడ చూడడము, ఆ శవాన్ని వెంటనే అక్కడి నుండి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, మార్చిలో పెట్టి ఇంక్వెస్ట్ లాంటి అన్ని కార్యక్రమాలు చేయించడం జరిగింది. తర్వాత ఈ అనుమానితుల మీద మేము కొంత అబ్జర్వేషన్ పెట్టడము, సరైన ఆధారాలు లేకపోవడం వల్ల కొంత ఆధారాలు సేకరించే పనిలో పడి నిన్నటి వరకు పూర్తిగా కేసుకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా సేకరించుకొని అరవింద్ను అదుపులోకి తీసుకొని అడగడం జరిగింది, ఈ జూదం రవి ఎలా చనిపోయాడని. అప్పుడు విచారణలో భాగంగా తనతో పాటుగా భగవంతు, గిరి, ఆంజనేయులు అనే ఈ కొత్త సూగురు, పాత సూగురు చెందిన వ్యక్తులు కలిసి 19వ తారీఖు రాత్రిపూట కొత్త సూగురు, పాత సూగురు మధ్యలో ఉన్న శ్మశాన్ ఘాట్ దగ్గర కూర్చొని బాగా తాగించి కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లే ప్లాస్టిక్ కవర్తో ముఖం మీద అదిమి పట్టి స్మాదరింగ్ చేసి హత్య చేశామని, తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఎవరికి అనుమానం రాకుండా అతని చేతిలో కూరగాయలు ఉన్న సంచి పెట్టి తాగి పడిపోయినట్టుగా చిత్రీకరించి పడేశామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ కారణం ఎందుకు చంపారని విచారణ చేయగా ఈ చనిపోయిన జూదం రవి యొక్క భార్య ఎవరైతే కంప్లైనెంట్, ఈ కేసులో కంప్లైనెంట్ ఉన్నారో ఆవిడే అరవింద్తో ఒక అక్రమ సంబంధం ఉండడం వల్ల ఆ విషయం తెలుసుకొని రవి అంటే భర్త తనని సతాయిస్తున్నాడు, అడ్డు తొలగించమని అరవింద్ను కోరగా అరవింద్ తన మిత్రులైన ఈ భగవంతు, గిరి, ఆంజనేయులు వాళ్ళ సహకారం తీసుకొని, అయితే దీనిలో భగవంతు, గిరి అనే వ్యక్తులను భాష అనే వ్యక్తి ఈ అరవింద్ యొక్క మిత్రుడు భాష దగ్గర ఉన్న కారును తీసుకొని ఆ కారులో వీళ్ళని ఎక్కించుకొని అతన్ని భగవంతు ద్వారా పిలిపించడం జరిగింది.
ఇక్కడికి శ్మశాన్ ఘాట్ తాగుదాం రమ్మని అక్కడికి రావడంతో ఆ సాయంత్రం పూట నలుగురు కలిసి అతన్ని బాగా తాగించి ఆ ఇసుకలో పడిపోయేలా చేసి నలుగురు ఒకరి కాళ్ళు ఒకరి చేతులు అదిమి పట్టి ప్లాస్టిక్ కవర్లను ముఖం మీద ముక్కు నోరు మీద అదిమి పట్టి శ్వాస ఆడకుండా చేసి చంపేసి తీసుకొచ్చి రోడ్డు మీద పడేయడం జరిగింది. దీని మీద పూర్తిగా ఈ కేసు మనం సస్పీషియస్ డెత్గా కట్టి అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆధారాలన్నీ వెలికి తీసి మానవ సమాచారం తర్వాత అనుమానితుల మీద యొక్క అబ్జర్వేషన్ వాళ్ళ మూమెంట్ అబ్జర్వేషన్ చేసి ఈరోజు అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ కేసులో విశేషంగా మానిటర్ చేసి కృషి చేసి డిటెక్ట్ చేసిన ఎస్ఐ యుగంధర్ రెడ్డి మరియు ఇన్స్పెక్టర్ కొత్తకోట ఇన్స్పెక్టర్ ఎం రాంబాబు మరియు వీళ్ళ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా మానిటర్ చేసిన జె వెంకటేశ్వరరావు వనపర్తి డిఎస్పీ వీళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఈ కేసు డిటెక్షన్లో పనిచేసిన బాలరాజు కానిస్టేబుల్, నరసింహ కానిస్టేబుల్, వెంకట్రామ్ కానిస్టేబుల్, వెంకటేశ్వర రెడ్డి కానిస్టేబుల్ మరియు ఉమెన్ కానిస్టేబుల్ అనిత వీరన్ కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున అభినందిస్తున్నారు. అంతేకాకుండా డిపిఓ తరఫున మురళి అనే కానిస్టేబుల్ కూడా వర్క్ చేశారు. అతన్ని కూడా అభినందిస్తూ వీళ్ళందరికీ అవార్డులు రివార్డులకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా పనిచేసిన డిఎస్పీ గారు మరియు ఇన్స్పెక్టర్ గారులకు మెరిటోరియస్ సర్వీసు అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. జహీరాబాద్ నియోజకవర్గంలో కోహీర్ మండలంలో 10,050 కోట్లతో వాటర్ షెడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. కోహీర్ మండలం పించేర్ రాగడి గ్రామంలో వివిధ అభివృద్ది పనులను ప్రారంభించారు. మహిళా సంఘాలకు 1,056 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఇక ఉన్నత పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు. బద్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బద్వేల్ నియోజకవర్గంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బాధిక ఉద్యోగుల సామైక్య బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎర్రపల్లి ఓబయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్లను పొందుపరిస్తే ఆ రిజర్వేషన్లను అభినవ అంబేద్కర్ మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా నిరంతరం అలుపెరగని పోరాటాలు చేసి నేడు లిఖిత భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్లను సామాజిక న్యాయ సిద్ధాంతం ప్రకారం అన్ని కులాల వారి జనాభా దమాషా ప్రకారం పంచిపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు నందు అఫిడవిట్ దాఖలాలు చేయటం, సుప్రీంకోర్టు నందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావటం, ప్రస్తుత రాష్ట ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కార్యరూపం దాల్చడం మొదలు అన్ని విషయాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మరియు మాదిగ ఉద్యోగ సంఘాల జాతీయ నాయకులు సిరంగి దేవానందం, సీనియర్ నాయకులు జాల గురవయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హనుమంతు, వెంకట సుబ్బయ్య, ఓసూరి విజయభాస్కర్, ఇసుకల జయచంద్ర, బాబు, అనకర్ల ఆనందరావు, చాట్ల జగన్మోహన్, గుడిమె ప్రతాప్, సోమిరెడ్డిపల్లి జయచంద్ర, సిరంగి సునీత, సివి రమణ, పిడతల వెంకటేష్, దాసరిపల్లి సురేష్, నాగిపోగు రాజారావు, బొజ్జ కృష్ణయ్య, పసుపుల ప్రశాంత్, వడ్డెపోగు రవి, గొల్లపల్లి జయరాజు, తెల్ల ఓబులేష్, గొడుగునూరు రాజేంద్ర ప్రసాద్, ముండ్లపాటి పిచ్చయ్య, గొల్లపల్లి ప్రభుదాస్, నాగిపోగు సురేష్, కొర్రు చెన్నారాయుడు, సిద్దనబోయిన పెంచలయ్య, అనకర్ల సుందర్రావు, లక్కినేని చిన్న, గుడిమె దిలీప్, బద్వేల్ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు నాగిపోగు ప్రసాద్, బద్వేల్ శౌరి, తలారి నాగరాజ్, బత్తులకూరి శ్రీనివాసులు, బత్తులకూరి రామయ్య, శ్రీనివాసులు, పంతులయ్య, సుంకర రవి మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మాదిగ ఉద్యోగుల సామైక్య తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సంగారెడ్డి జిల్లా ఇస్మాల్ ఖాన్ పేట గ్రామ పెద్దవాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత. సదాశివపేట వాసవి దేవాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజలు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి మంత్రి జూపల్లి కృష్ణారావు. కడప రహదారిలో కారు బోల్తా. నిరుపేదలైనా కనీసం ఉండటానికి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి.